కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. భద్రాచలం వద్ద 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపడంతో పాటు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలంటున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. రవిచంద్ర మనతో ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు నాయకులు దాడి చేశారన్న సమాచారం ఉంటుంది. అసలు ఈ దాడి ఎందుకు జరిగింది, మీకు వచ్చినటువంటి సమాచారం ఏంటి? గంగుల కమలాకర్ గారు వారి అధికార క్యాంప్ ఆఫీస్లో కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. కమలాకర్ గారు వాళ్ళ కుటుంబంతో తిరుపతికి దర్శనానికి వెళ్ళారు. మొన్న రీసెంట్లీ పెళ్ళైంది కదా అబ్బాయిది, బావగారు అక్కడికి వెళ్ళారు కమలాకర్ గారు. సరే ఈయన ప్రెస్ మీట్ పెట్టుకున్నాక బండి సంజయ్ గారు మాట్లాడే మాటలు కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కానీ కనీసం వినడానికి కూడా మనకు బాధ అనిపిస్తుంది. అట్లాంటి దూషణలు, చావులు, ఇక పుట్టుకల గురించి గలీజ్గా మాట్లాడే మెంటాలిటీ వాళ్ళిద్దరు ఏం మాట్లాడినా, వాళ్ళు బురదలో వేసిన వాళ్ళు ఏమన్నా కూడా వాళ్ళు ఏం మాట్లాడినా మన వాళ్ళు ఏం మాట్లాడొద్దు. మనం ఏదనంటే మాత్రం వాళ్ళకు పొడుచుకొస్తుంది రేషం. దాంట్లోంచి మొన్న కేటీఆర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చాలా చేశారు. పుట్టుక గురించి కూడా మాట్లాడినటువంటి బండి సంజయ్ గారు ఆయన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనే హోదా కూడా మర్చిపోయి తీవ్ర పరుష పదజాలాన్ని వాడుతున్నారు. ముందు ఆయన ఫస్ట్ ఆ లాంగ్వేజ్ని, భాషను మార్చుకొని మీరు రాజకీయ విమర్శకు ప్రతి విమర్శలు జరుగుతుంటాయి, కానీ పర్సనల్గా ఇంకా ఫ్యామిలీలలో ఇబ్బంది పడే మాటలు అవి ఖచ్చితంగా తప్పు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ అంశంలో భాగంగానే కౌశిక్ రెడ్డి ఏదో మాట్లాడితే దానికే మీకు అంత బాధ వచ్చి కోపం వస్తే మీ మీద, మరి మీ అందరి మీద మా పార్టీ కార్యకర్తలు ఎన్నిసార్లు దాడి చేయాలి తెలంగాణ రాష్ట్రంలో? ఇక దాడుల పరంపరేనా? మరి ఎల్లుండి దాకా దాడులు చేసుకుందాం, ఒకరికొకరు చేసుకుంటానికి సిద్ధమంటే చెప్పండి. ఎల్లుండి ప్రైమ్ మినిస్టర్ ముందు కూడా కొట్లాడుకోవాల్సి వస్తుంది. మరి మీరే హోంశాఖ సహాయం, మీరు శాంతి భద్రతలు కాపాడాల్సిన ఒక కేంద్ర మంత్రి పొజిషన్లో ఉండి, మీరు అధికారం రాజ్యాంగబద్ధమైన గౌరవప్రదమైన పొజిషన్లో ఉండి కూడా మీరే అల్లర్లను రెచ్చగొడుతున్నారంటే ఈ రాష్ట్రం, ఇది ఒక రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం. నిన్ననే రైతుల బాధ, గోసెన తెలంగాణ రైతులందరూ పడుతున్న బాధను వివరించాం. దాని మీద బీజేపీ స్పందించరు, ముఖ్యమంత్రి గారిని నిలదీయరు, ముఖ్యమంత్రి గారిని నిలదీసి అడగరు, దాని మీద మాట్లాడరు. ఏదో మాట్లాడిన దాని మీద మాట్లాడి దాడికి చేస్తే దాడికి ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయి. ఇది కాదు. కేసీఆర్ గారు ఖచ్చితంగా మా అందరికీ నేర్పించింది బీఆర్ఎస్ పార్టీ శాంతిగా ఉండండి, ఓపికగా ఉండండి. హరీష్ రావు గారి ఇంటి మీద దాడి చేస్తారు, కమలాకర్ గారి ఇంటి మీద దాడి చేస్తారు, ఖమ్మం పోతే హరీష్ రావు గారి వెహికల్ మీద రాళ్ళు వేస్తారు, ఎక్కడికి పోతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేల మీదనే దాడి చేస్తే, చివరికి అధికార క్యాంప్ ఆఫీసుల మీద కూడా దాడి చేస్తే, ఇంకా మీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. వాళ్ళకు ఓట్లేస్తే ఎట్లుంటుంది? కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ప్రయాణం చేస్తున్నాయి. వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేసి బీఆర్ఎస్ పార్టీని రాకుండా అడ్డుకుందామని ప్లాన్ చేస్తున్నారు. కానీ తెలంగాణను తెచ్చి ఖచ్చితంగా బ్రహ్మాండంగా 10 ఏళ్ళు పాలించినటువంటి రైతులను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, రైతులను పెడుతున్నారు ఈ ప్రభుత్వాలు. అవన్నీ కూడా కేసీఆర్ గారు తీర్చిన గతం ఉంది. మళ్ళీ కేసీఆర్ గారిని ఆదరిస్తారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు మీకేదో నోరు ఉందని చెప్పేసి, మీ చేతిలో అధికారం ఉందని చెప్పేసి పిచ్చిగా చేస్తే ప్రజల ముందు, ప్రజాక్షేత్రం ముందు మీకు శిక్ష పడక తప్పదు. ఈ కరీంనగర్ దాడిని మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తాం. మీరు రాజ్యసభలో పార్టీ లీడర్గా ఉన్నారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్కు మోడీ వస్తున్నారు. ఇంతకుముందే అమరావతి రాజధానికి శాశ్వత హోదా కల్పించే విషయంలో రాజ్యసభలో మీరు మాట్లాడారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు, భద్రాచలం 5 పంచాయతీల గురించి మాట్లాడారు. తెలంగాణకు ఇప్పటివరకు 12 ఏళ్లలో ఒక్క ప్రయోజనం కూడా జరగలేదు. దీనిపై బీఆర్ఎస్ భవిష్యత్తులో ఏ విధంగా పోరాటం చేస్తారు? ఖచ్చితంగా మేము నిలదీస్తూనే ఉన్నాం. కనీసం 8 మంది లోక్సభలో బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఉంటే కూడా
సూర్య తేజస్వి బెంగళూరు ఎంపీ మాట్లాడితే పాకిస్తాన్తో పోలిస్తే కూడా ఇమ్మీడియట్గా స్పందించలే. మేము స్పందించిన తర్వాత ఆయన వివరణ ఇచ్చిన తర్వాత అప్పుడు తెల్లారి ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ మెట్ల మీద కూర్చోవడం కానీ చేయడం కానీ జరిగింది. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో అయినా ఉండాలి, రాజ్యసభలో అయినా ఉండాలి. ఇక్కడ కూడా అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది. మిగతా రాష్ట్రాల ముందు కానీ దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి తెలంగాణ రాష్ట్ర పరువును ఎక్కడ కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తలేరు. పెంచిన పరువుని ఇమేజ్ని కంటిన్యూ చేయకుండా దిగజారుస్తున్నారు. ఈ రైతుల సమస్యలను సాల్వ్ చేస్తలేరండి. తీసుకెళ్ళి ఎక్కడో మళ్ళీ ఇంకేదో తుమ్మిడేటి మీద ఇంకో ప్రాజెక్ట్ కట్టాలంటున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతుంటే కాళేశ్వరం కడుతూ 93,000 కోట్ల ప్రాజెక్టు కడుతున్నప్పుడు కూడా ఏ ఒక్క స్కీమును కూడా ఆపలేదు కేసీఆర్ గారు. ఇటు స్కీములు కంటిన్యూ చేసుకుంటూ, ప్రజలను ఇచ్చుకుంటూ, రైతులకు న్యాయం చేసుకుంటూ, అనేక సంక్షేమ పథకాలు కంటిన్యూ చేసుకుంటూ ఇటు ప్రాజెక్టులు కట్టిరు తప్ప రైతులను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెట్టి కట్టలే. ఇది ఒక పక్క సంక్షేమం చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి చేశారు. అది కేసీఆర్ గారి దివ్య దృష్టి, దూరదృష్టి. దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కరీంనగర్ దాడులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ఇది మంచి చర్య కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రధానంగా ఇట్లాంటి దాడుల సంస్కృతి తెలంగాణలో ఇప్పటివరకు లేదు. ముఖ్యంగా 2023 తర్వాత దాడుల సంస్కృతి బాగా పెరిగిపోయిందని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. దీన్ని అరికట్టడానికి బీఆర్ఎస్ పార్టీ పరంగా మీరేం చేస్తారు? ఖచ్చితంగా మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, అపోజిషన్లో ఉన్నాం, ప్రతిపక్షాల పార్టీలో ఉన్నాం. వీళ్ళ దుందుడుకు చర్యలన్నీ ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్డు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకుంటారని మేము అవుతాం ఖచ్చితంగానే మా నమ్మకం. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఇప్పటివరకు తెలంగాణలో దాడుల సంస్కృతి లేదు. కొత్తగా కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు కలిసి దాడుల సంస్కృతిని తెలంగాణలోకి తీసుకొచ్చి బీఆర్ఎస్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయంటూ బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సవిన్, స్వతంత్ర టీవీ.